నల్గొండ జిల్లాలో గణేష్ నిమజ్జన శోభాయాత్రకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 930 మంది పోలీస్ సిబ్బందితో నిమజ్జన శోభాయాత్ర ప్రతిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నామన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 1 నెంబర్ గణేష్ విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం వల్లభరావు చెరువు వద్ద గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. నిమజ్జనం చేసే సమయంలో ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. నల్గొండ జిల్లా గణేష్ నిమజ్జన ఏర్పాట్ల గురించి నల్గొండ ఆర్టీఓ రవితో మా ప్రతినిధి పరమేష్ ఫేస్ టు ఫేస్. నల్గొండ జిల్లాలో గణేష్ నిమజ్జన శోభయాత్రకైతే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏదైతే నల్గొండ పట్టణంలోని వల్లభరావు చెరువులోనైతే నిమజ్జన ఏర్పాట్లు అయితే పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఈ ఏర్పాట్లను కూడా పరిశీలించడం జరిగింది. ఇదే విషయాలపై మనతో మాట్లాడడానికి నల్గొండ ఆర్డీఓ గారు రవి గారు ఉన్నారు. ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఏంటి అనే విషయాలు అయితే అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇక్కడ ఏర్పాట్లు అయితే ఎట్లా చేశారు? ఈరోజు నల్గొండ పట్టణంలో గణేష్ నిమజ్జన ఉత్సవ సమితి అధికారులు అందరు కలిసి ఈ వల్లభరావు చెరువు దగ్గర ఈ నిమజ్జన కార్యక్రమానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో వసతులు కల్పించడం జరిగింది. దాదాపు నల్గొండ పట్టణంలో ఒక 1000 వరకు విగ్రహాలను ప్రతిష్ఠించడం జరిగింది. అది 2 పాయింట్లు, ఒకటి వల్లభరావు చెరువు, రెండవది 14 మైల్ దగ్గర ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రశాంతంగా అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతో ఇవి ప్రశాంతంగా నిర్వహించడం జరుగుతుంది. అంటే ఈ వినాయకులకు సంబంధించినటువంటి ఎత్తులో కూడా ఇక్కడ 9 ఫీట్ల సంబంధించినవి, ఇంకొకటి వేరే కాడ అని చెప్పేసి చెప్తున్నారు. వాళ్ళకు అంటే నిర్వాహకులకు ఎలాంటి సూచనలు చేస్తున్నారు? ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంటు, అదేవిధంగా రెవెన్యూ, మున్సిపల్ వాళ్ళతోటి ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ 8 అడుగుల ఎత్తున్నటువంటి విగ్రహాలని ఇక్కడ వల్లభరావు చెరువు, అదేవిధంగా అంతకంటే మించి ఉన్నటువంటి 14 మైల్లో వేయాలని చెప్పేసి వాళ్ళందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఏదైతే మీరు ఏర్పాట్ల దగ్గర క్రెయిన్లను ఏర్పాటు చేశారు, గజయితగాలను కూడా ఏర్పాటు చేశారని తెలిసింది, వాటి వివరాలు ఏంటి? ఇక్కడ మీరు చూస్తూనే ఉన్నారు, 4 క్రెయిన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి 30 మంది గజయితగాల్ని షిఫ్ట్ మేనర్లో వాళ్ళని అపాయింట్ చేయడం జరిగింది. వీళ్ళతో పాటు మున్సిపల్ సిబ్బంది కూడా ఉంటారు. ట్రాఫిక్ ఆకాంక్షలు అంటే శోభయాత్రకు లేకుంటే మామూలు ట్రాఫిక్ ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఇప్పుడు పెద్ద ఎత్తున 600 మంది పోలీస్ సిబ్బందితోటి దీన్ని ఏది గణేష్ శోభయాత్రకి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ట్రాఫిక్ కూడా ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు, హైవేకి ఇరువైపులా ఉన్నటువంటి వాటిలలో అటువైపు సైడు ఈ పోవటానికి రావటానికి అటువైపే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇటు ఎవరిని కూడా ట్రాఫిక్ని అలో చేయరు. ముఖ్యంగా నిమజ్జనానికి తీసుకొచ్చేటటువంటి నిర్వాహకులకు ఎలాంటి సూచనలు చేస్తున్నారు? ప్రశాంతంగా విగ్రహాలని 9 రోజులు చాలా భక్తి ప్రపత్తులతోటి పూజించి తీసుకొని వస్తుంది కాబట్టి జాగ్రత్తగా అందరూ ప్రశాంతంగా ఈ ఉత్సవాన్ని ముగింపు చేసుకోవాలని కోరుతా ఉన్నాం. అయితే ఏదైతే నల్గొండ జిల్లాలో సంబంధించినటువంటి ఏర్పాట్లను మొత్తం కూడా పూర్తి చేశామని చెప్పేసి అయితే ట్రాఫిక్ ఆంక్షలు కూడా లేకుండా ఇటు శోభయాత్ర కావచ్చు, ఇటు నార్మల్ ట్రాఫిక్ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా పూర్తి స్థాయిలో పోలీస్ బందోబస్తు దాదాపుగా 930 మంది పోలీసులను కూడా ఏర్పాటు చేశామని చెప్పేసి ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి ఏర్పాట్లు చేశామని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా పట్టణం మొత్తంలో ఉన్నటువంటి సీసీ కెమెరాల నిత్యం ఈ శోభయాత్ర మొత్తం కూడా రికార్డు చేసి ఎక్కడ కూడా ఎలాంటి సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో జిల్లా యంత్రాంగం కూడా పనిచేస్తుందని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో పరమేష్, 6 టీవీ, నల్గొండ.